గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఎలాగో జూమ్ లో వచ్చారు కాబట్టి జర కొత్త వాళ్ళని ప్రమోట్ చేయండి, పాత వాళ్ళు కాకుండా. ఎందుకంటే మనం కూడా ఈ రోజు నిలబడి ఇలాంటి మీటింగ్లు నిలబడ్డాం కాబట్టి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. మాది ఇక్కడే హైత్నగర్ పక్కన కుబ్దుల్లాపూర్. నేను చదువుకుంది 2వ తరగతి. నేను ఇందులోకి రాకముందుకు ఒక ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. స్టార్టింగ్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు 3,000, 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది స్కూల్లో. నెలకు ఒకసారి సంవత్సరానికి ఒక 500 వేస్తారు. అలా 15 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లల దగ్గర సేవ చేసుకుంటూ అలా 15 సంవత్సరాలతో నేను అక్కడ ఉన్న అలా నా జీవితం మొత్తం అలానే కనుమరుగే టైంలో చాలా మంది పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. ఏది చేసినా కూడా దేవుడు ఏ వరాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. ఒక అవకాశం మాత్రం ఇస్తాడని నాకు ఈ రోజు ఇది ఒక అవకాశం దొరికింది. ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం, ఈ రోజు ఇది కొంచెం సక్సెస్ అయ్యి నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్కి, ఎన్నో మీటింగ్లో పోయి ట్రైనింగ్ పోయి విని మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి, పేదవాళ్ళు లెక్క ఉండొద్దు, ఒక మంచి అవకాశం ఆరోగ్యంగా ఉండి అదే ఆరోగ్యం నలుగురు షేర్ చేయరని కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాల్ సార్కి 3 తరాలు రుణపడి ఉంటాను. ఇంత 3 తరాలు రుణపడి ఉంటాను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా మనం ఒక పూట అన్నం పెడితే మనం చనిపోయిందాక మర్చిపోము. అలాంటిది నేనే కాదు, నా ఫ్యామిలీ 3 తరాల వరకు అవకాశం ఉందంటే నాకు అంతకన్నా ఎక్కువ అలా మొక్కుతాను. నేను అలా 15 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మగా చేస్తుంటే మా అవకాశం గ్రేట్ అప్రెంట్ పాండు సార్ రూపంలో వచ్చింది. నేను స్కూల్కి ఆయమ్మగా అక్కడికి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి. సార్ మా రూట్ కండక్టర్. నేను నా పిల్లల్ని వేసుకుంటూ స్కూల్కి వెళ్తుంటే 7:30 వరకు స్కూల్లో ఉండాలి, ఈ సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రావాలి. మా ఊరికి 2 బస్సులు. అలా రోజు ఎక్కుతూ పోతూ ఉంటే సార్ చూసి మేడం మీ ఇంటి దగ్గర పిల్లలు పట్టుకోవడానికి ఎవ్వరు లేరా, మీ పిల్లలు మీతో పాటు ఎందుకు అని అడిగారు. సార్ నేను చేసే స్కూల్లో మా పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాను, సగం ఫీజు కడతారు వాళ్ళు, ఎంత ఇస్తారంటే 8,000 అన్నాను. అంటే సరిపోతున్నాయి అన్నారు. ఒక 1,000 రూపాయలు బస్ పాస్ పోతుంది, మిగతా 7,000 సార్ చదిపోతుంది అన్నా. అంటే మేడం ఆదివారం నాడు ఇంటికాడ ఉంటారు కదా, ఒక మంచి అవకాశం ఉంది, ఇట్లా వెస్టేజ్ అనేది ఉంది, ఒక మీటింగ్కి రండి అన్నారు. ఏం చేయాలి సార్ అన్న. నెలకు బయట కొనుక్కునేదేదో ఇందులో కొనుక్కోవాలి, ఇంత కొనాలని లేదు, ఇంత పెట్టాలని లేదు, కొనుక్కొని వాడుకోవాలి. బాగుంటే ఏరే వాళ్ళకి చెప్పాలి, బాగాలేకుంటే సగం వాడినాక రిటర్న్ ఇవ్వమని చెప్పారు. రిటర్న్ ఇవ్వమని చెప్పగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మన ఇంటి పక్కన కిరాణా షాప్ లో సబ్బు తీసుకొస్తే ఓపెన్ చేయని సబ్బు కూడా మా ఇంట్లో ఇంకోటి ఉందంటే తీసుకుంటారా? తీసుకోరు. సగం వాడుకున్నాక రిటర్న్ ఇవ్వాలి. నేను గవర్నమెంట్ జాబ్ కండక్టర్ జాబ్ చేసుకుంటూ నేను చేస్తున్నా, నాకు 18,000 వస్తున్నాయి మేడం అని ఫోన్ తీసి ఆయన ఫోన్ లో 18,000 సార్ ఫోటో చూపించారు. చూయించి నాకు ఇదే వస్తున్నాయి మేడం, దీని గురించి తెలుసుకోవాలంటే ఒక మీటింగ్ రండి మేడం అన్నారు. అంటే మీటింగ్ ఎన్ని కట్టాలి సార్ అన్న. రూపాయి కట్టొద్దు అన్నారు. మరి షాప్ ఏడేడు ఉన్నాయని అడిగాను. అడిగితే ఇక్కడ సిటీలో ఎంజాల్ ఉంది, వనస్థలపురం ఉంది, ఇక్కడ ఉంది మేడం అని చెప్పారు. మా ఊరు నుంచి వనస్థలపురం పోవాలంటే 50 రూపాయల కిరాయ. అదే కిరాయి పెడితే మన పక్కన కిరాణా షాప్ లో 2 సబ్బులు వస్తాయి. అలా ఆలోచించి సార్ ఇలాంటివి చాలా మోసాలు ఉన్నాయి, సబ్బు అయిపోతే అంత దూరం వచ్చి కొనుక్కోవాలనా, ఎవరు మీకు చెప్పిరు, ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం మోసపోయి ఉన్నాం, ఇలాంటి అన్ని వేస్ట్, నాకు చెప్తే చెప్పిరు కానీ మా ఊర్లో ఎవరికి చెప్పకు, మీకు గవర్నమెంట్ జాబ్ కూడా బంద్ చేపిస్తాం సార్ అని పాండు సార్తో చెప్పాను. సార్ మాత్రం మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నారు కాబట్టి, లేదు మేడం 1 రూపాయి కట్టొద్దు, రండి మేడం తెలుసుకోండి అని నా ఇంట మీటింగ్ ఉన్నప్పుడల్లా, ఈ వారం మీటింగ్ ఉన్నప్పుడల్లా రండి మేడం, మళ్ళీ వారం మీటింగ్ ఉన్నప్పుడు రండి రండి అని 3 నెలల సంది అడుగుతూనే ఉన్నారు. నేను మాత్రం చాలా బిజీ, నేను లేకపోతే స్కూల్ నడవదు, రేపు రమ్మంటే రేపు 2 మాయమ్మ లేరు సార్, నేను రాను అని అలా 3 నెలల సంది చెప్తున్నాను. రోజు నేను 15 సంవత్సరాల సంది బస్సు ఎక్కిపోతున్న జర్నీలో ఏం లేదు, ఎప్పుడైనా ఎక్కడ కనపడితే ఆపేది. అలాంటి టైంలో ఒక రోజు నేను కొంచెం దూరంలో ఉండి నాకు బస్సు ఆపకుండా వెళ్ళిపోయారు. నాకు అర్థమైపోయింది మీటింగ్ రమ్మన్నప్పుడల్లా నేను వెళ్ళట్లేదు కాబట్టి నాలో నాకే అనిపిస్తుంది సార్ ఒకటే తలుగుతుండు కదా అని. అనిపించిన టైంలో బస్సు ఆపకుండా ఎప్పుడైతే పోయిండో సారు, నాకు అర్థమైంది సార్తో కూడా వాదన పెట్టుకొని నేనేం చేయలేను, నేను బస్సు ఎక్కక తప్పదు, సార్ ఈ ఊరికి రాక తప్పదు. ఏదో ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళి ఈయన కూర్చొని మీటింగ్ బాగుంది,
మా ఇంటోళ్ళు వద్దంటారు అంటే సార్ నా జోలికి రాడు. నేను సార్ జోలికి పోనని నేను ఫిక్స్ అయ్యి ఒకరోజు సార్ మీటింగ్ ఎప్పుడు ఉంది అని అడిగాను. అడిగితే వస్తారా మేడం అంటే వస్తా అంటే వనస్థలపురంలో ఉంది రండి మేడం అన్నారు. నేను చేసే స్కూల్లో సోమవారం నుంచి శనివారం వరకు పిల్లలు ఉంటారు కాబట్టి క్లీనింగ్ కొంచెమే ఉంటది. ఆదివారం నాడు మాత్రం మధ్యాహ్నం వరకు వెళ్ళాలి స్కూల్ కి. ఆ ఆదివారం వరకు మధ్యాహ్నం వరకు చేసి ఒకరోజు ఒక వనస్థలపురం మీటింగ్ వచ్చాను. ఆ మీటింగ్ రాగానే మీటింగ్ లో చాలా మంది ఉన్నారు. చాలా మంది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది వాడుకున్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఏరే వాళ్ళకి చెప్తే నాకు 5,000 అని చెప్తుంది. ఇంకొక ఆయన నాకు 4 ఎకరాలు ఉంది. అగ్రికల్చర్ ఇందులోవి ఒక అర్ధ ఎకరకు వాడాను. పంట బాగా పండింది. ఏరే వాళ్ళకి చెప్తే 20,000 అని చెప్తురు. ఒక ఆమె 12 ఎంఎల్ ఉంది స్టోన్. 4 నెలలు వాడాను. 5 నెలలు ఎక్స్‌రే తీపిస్తే తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 15,000 అంటుంది. ఎవరు చూసినా వాడుకుంటే వేరే వాళ్ళకి చెప్తే డబ్బొస్తుంది. వీళ్ళందరూ చెప్తుర్రు. నాకు మాత్రం వీళ్ళది కనెక్ట్ కాలేదు. ఒకటే ఒక మేడం వచ్చి ఇంట్లో నేను ఆల్రెడీ మిషన్ కుట్టుకుంటున్నా. చీరలమ్ముతా. అర్షములలైనయి బయట ఆపరేషన్ చేయించుకున్న 2 సంవత్సరాలకి అవి వచ్చినాయి మళ్ళీ. మళ్ళీ ఇందులో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ ఒక 3 నెలలు వాడుకున్నా. 3 నెలలు వాడుకున్న తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి చెప్తే నాకు 5,000 వస్తున్నాయి అని చెప్పింది. నాకు 5,000 కూడా కనెక్ట్ కాలేదు. ఆమెదొక్కదానిది ఎందుకు కనెక్ట్ అయిందంటే నాకు కూడా అవే ఉన్నాయి అర్షములలు. నాకు కూడా అవే ఉన్నాయి. హాస్పిటల్‌కి పోవాలంటే ఆపరేషన్‌కి 20,000, 10,000 అడుగుతారు. నాకు పెట్టే అంత లేదు. నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ. వేడి వస్తువులు, చికెను, మటన్ అలాంటి వస్తువులు తినకుండా కంట్రోల్ చేస్తుంటే, ఆ మేడం మాట్లాడిన మాట నచ్చిన గాని మళ్ళీ నాకు డౌటొచ్చింది. పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్ ఇస్తే నమ్మకం ఉంటది తగ్గకపోయినా. మరి మీరిచ్చినయి యేసుకుంటే నాకు కాళ్ళు చేతులు పడిపోతే మరి ఎవరి బాధ్యత మేడం అని అడిగాను. అడుగుతే ఆమె ఒకటే అన్నది. కలమంద మంచిదా? చెడ్డదా? ఇవి కలమందతో చేసింది. ఇది పుట్టగొడుగుతో చేసింది మేడం. నీకు డౌట్ ఉంటే నేను మళ్ళీ గూడా యేసుకొని చూపిస్తా అని నా ముందల ఒక 4 యేసుకొని మళ్ళీ చూపిచ్చింది. మళ్ళీ చూపించగానే నాకు కొంచెం నమ్మకం అనిపిచ్చింది. ఆమెదైన ప్రాణమే, నాదైన ప్రాణమే. ఆమె యేసుకోంగలేంది నేను గూడా యేసుకోవచ్చని కొంచెం నమ్మకం వచ్చి, ఒక రూ. 2,000 పెట్టి 4 డబ్బాలు తీసుకొనొచ్చి, రోజు వాడుతూ ఉంటే, నాకసలు ఉన్నాయని మర్చిపోయి 27 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయినయి. తగ్గిపోయినాక నాకు కొంచెం అనిపిచ్చింది. నమ్మకం వచ్చింది. డబ్బొస్తదని నమ్మకం రాలేదు. ఓహో! ఇవి బానే పనిచేస్తున్నాయి. పర్వాలేదు అనిపిచ్చింది. ఏదైనా ప్రొడక్ట్స్ వాడుకుంటే కడుపులోకించొస్తది. వాడుకోకపోతే గొంతులోకించొస్తది. నాకు వాడుకున్న నమ్మకంతోని నేను చాలా మందికి పలానా మన రూట్‌కొచ్చే కండక్టరు "పాండు సార్ ఇగో ఇలా ఇచ్చారమ్మా నేను తెచ్చుకున్నా బాగున్నాయి అక్క" అని చెప్పాను. ఒక ఆమె ఏం చేసిందంటే "మా పాపకు మంతు రావట్లేదు మాకు గూడా తెచ్చిపెట్టురా" అన్నది. ఇంకొక ఆమె "మా బాబుకి గ్యాస్ ట్రబుల్ ఉంది మాకు గావాలన్నది." వాళ్ళు ఎవరెవరికి ఏం గావాలో వాళ్ళకి కావాలని చెప్తుర్రు. కానీ నాకు నచ్చిందని వాళ్ళకి నచ్చాలని రూల్స్ లేదు గదా! నేనొక్కటే చెప్పాను. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే, ఒక కూర నచ్చకపోతే ఇంకో కూర వండి పెడతాం. నాకు నచ్చితే వాళ్ళకి నచ్చాలని లేదు. నేను మీటింగ్ ఉన్న రోజు చెప్తా వచ్చి తెలుసుకోండి అని ఆ మీటింగ్ మళ్ళీ పాండు సార్ ఫోను చేస్తే ప్రొడక్ట్ బాగున్నాయి సార్ చాలా మంది అడుగుతున్నారని జెప్పాను. సార్ మాత్రం మేడం మళ్ళీ ఆదివారం నాడు వనస్థలిపురం ఉంది. చెప్పండి మేడం తీసుకొని రండి అన్నారు. చాలా ఏరియాలో లాక్‌డౌన్ వచ్చింది. అదే టైంలో నాకు అదృష్టం కలిసొచ్చింది. లాక్‌డౌన్ మా ఏరియాకి గూడా మొత్తం వచ్చింది. బస్సులు లేవు. ఏం లేవు. వాళ్ళెవరైతే మాకు గూడా గావాలన్నారో ఒక ఆటో మాట్లాడుకొని ఒక నలుగురిని తీసుకెళ్ళి ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టాను. ఆ నలుగురు మీటింగ్ ఇన్నరు. మీటింగొచ్చి అయిపోయినంక ఎవ్వరు గూడా కొనమని చెప్పలే. ఎవరెవరు కొంతమంది లీడర్లు మాట్లాడుతుంటే ఎవరెవరికి ఏమేం గావాలనో ఒక ఆమె టీ పొడి, ఒక ఆమె పేస్టు, ఒక ఆమె వంట నూనె ఇవి తీసుకొని పోయిర్రు. ఎవరేదైనా గూడా మీటింగ్‌లకొచ్చి ఒక్కటేసారి మాయ మాటలకి కొంటారు. రెండోసారి ఒక 30, 40 కిలోమీటర్ దూరం వచ్చి ప్రొడక్ట్ గొనాలంటే ఎవరమైనా బాగుంటేనే కొంటాం. వాళ్ళు వాడుకొని ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఎక్కడెక్కడుంది కంపెనీ, ఏంటి ఆ రోజు మీటింగ్‌కొచ్చి తెలుసుకొని, ఖతం వాళ్ళు షేర్ చేసుకుర్రు. మేము చేసే స్కూల్‌లో 6 ఆయమ్మలు. టీచర్‌లకు, పిల్లలకి ఆన్‌లైన్ క్లాసులు. మా మేడం మాత్రం ఆయమ్మలని ఒక ముగ్గురు ఆయమ్మలు ఇంట్లో ఉండండి. ముగ్గురు రండి. స్కూల్ మొత్తం క్లీన్ చేయాలని సగం జీతాలు ఇస్తా అని చెప్పింది. నా పనికి నేను పోకుంటూ మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తుర్రు వాడుకున్నారు. ఇంకా వేరే వాళ్ళకి జెప్పిర్రు. చెప్పినంక నలుగురు పోయిర్రు, 8 మంది పోయిర్రు. 180 మందయినంక నాకు పాండు సార్ కాల్ చేసి, "మేడం ఈరోజు ఇక్కడ వనస్థలిపురంలో మీటింగ్ ఉంది రండక్కడికి. మీకు చెక్ గూడొచ్చింది" అని జెప్పిర్రు. "సార్ చెకొచ్చిందని నమ్మను. ప్రొడక్ట్ మాత్రం బాగున్నాయి. చాలా మంది అడుగుతుర్రు" అని జెప్పాను. చెప్తే, "లేదు మేడం వచ్చింది రండి" అనంటే, మళ్ళీ స్టోర్‌కెళ్ళాను. స్టోర్‌కెళ్ళాక నాకు రూ. 7,450 చెకొచ్చింది. ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంక్‌లో యేసుకున్నాను. బ్యాంక్‌లో యేసుకున్నాక నాకొక్కటే అనిపించింది డబ్బులు తీసుకున్నాక. ఏళ్ల తరబడి సబ్బు, పేస్ట్ వాడుతున్నాం. ఎవరైనా రూపాయి ఇవ్వలేదు. బ్రాండ్ వేరైనా ఎవరు రూపాయి ఇయ్యలే. ఇయ్యకున్నా గూడా
మనం ఓన్లీ షాప్ చేంజ్ చేసి నేను వాడుకొని ఆరోగ్యంగా ఉన్న అదే ఆరోగ్యం వేరే వాళ్ళకి చెప్తే 7,400 వచ్చింది. ఈ 7,400 ఎట్లొచ్చింది? ముందు నాకు తెలియాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే తెలుసుకోక ముందుకే ఎవరికో వచ్చింది, ఎవరో చెప్పిన మాట వినుకొని రా, రా, రా అని చెప్తారు. ఇంట్లో పెళ్లి సంబంధం మనకు చూస్తారు. చేసుకోవాల్సింది మనం. నచ్చేది నచ్చనిది మనం. ఆ ఫోటో పట్టుకొని ఊరు మొత్తం చూపిస్తే ఫ్రెండ్స్‌లకి ఒకడు చేసుకోమంటాడు, ఒకడు వద్దంటాడు. నేను మాత్రం అలా చేయలేదు. డబ్బెక్కడికి ఎంచొస్తుందో ముందు నాకు తెలియాలి. నాకు తెలియాలని రెండోసారి ఒక మీటింగ్‌కెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్‌లో కూర్చున్నా. మీటింగ్‌లో కూర్చున్నాక మీటింగ్‌లో ఒకటి క్లారిటీ తీసుకున్నా. క్లారిటీ తీసుకున్నాక ఆ రోజు స్టార్ట్ చేసిన. నేను రూపాయి మునుగుతలేను, ఎవరితో ముంచట్లేను. రేపేమన్నా అయినా గూడా నన్నెవ్వరు గూడా ఏమడగరు. వాడుకొని బావుంటే వేరే వాళ్ళకి జెప్పంటుర్రు. నేను గూడా స్కూల్‌లో 15 సంవత్సరాలు జేస్తే 8,000 ఒస్తుంది. అయినా బయట గొనాల్సిందే. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు. నాకు గూడా డబ్బు గావాలన్నట్టు శనివారం, ఆదివారం, శనివారం, ఆదివారం నాకు దెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టినా. మీటింగ్‌లో కూర్చోబెట్టినంక రెండో నెల 10,000 ఒచ్చింది. రెండో నెల 10,000 ఒచ్చినప్పుడు అలాంటి మీటింగ్‌లకు పోయినప్పుడు చాలా మంది మన పిల్లలందరూ చదువుకుంటుర్రు. మన పిల్లలు చదువుకున్నా గూడా గవర్నమెంట్ జాబ్‌లొస్తున్నాయా? రావట్లేవు. అలాంటి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నాము అని మా అప్లైనర్ పాండు సార్ రేపటి నుండి నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెడుతున్నా అని చెప్తుర్రు. మాతో పాటు చేసిన చాలా మంది గవర్నమెంట్ జాబ్ నేను వదిలిపెడుతున్నా అని చెప్తుర్రు. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి సంవత్సరం పట్టుకో. ఒక నెల నువ్వు ఇంట్లో ఉన్నా వస్తాయి, భూమి మీద లేకపోయినా వస్తాయి. 3 తరాల వరకొస్తాయని చెప్పిర్రు. నాకది కనెక్ట్ అయింది. స్కూల్‌లో ఇప్పుడు నేను చేయబట్టి 15 సంవత్సరాలు. చేస్తూ మెట్లు జారి పడ్డా, ఏమన్నా బస్సులలో పోయేటప్పుడు ఏమన్నా అయి చనిపోయినా, మా మేడం నాకియ్యదు. నాకైతే నమ్మకం లేదు. మరి మీరు జేసే జాబ్‌లలో ఇస్తారేమో మరి మీకంత నమ్మకం ఉంటే. నేను జేసే జాబ్‌లో మాత్రం ఇయ్యదు. మెట్లు జారి పడ్డా ఒక నెల ఇంట్లో కూర్చున్నావా, సరేలే ఆయమ్మ నువ్వు కాకపోతే ఇంకొక ఆమెను పెట్టుకుంటది. పోనీలే అని ఏమన్నా తదాస్తు ఎళ్ళిపోద్దనుకో, ఒక నెల జీతం ఎక్కువిస్తది మా మేడం. మనం ఉన్నన్ని రోజులు పిల్లలకి అప్పో, సప్పో తెచ్చి పోషించుకుంటాం. మనం లేకపోతే పిల్లల పరిస్థితేంటి? నాకు 3 జనరేషన్ కావాలి. అంటే ఒక 5, 6 సంవత్సరాలు చేస్తా స్కూల్‌లో. చేస్తే వెస్టేజ్ చేయాలి. 20,000 ఇస్తే చాలు నాకు 3 జనరేషన్ కావాలి. అని ఆ రోజు గవర్నమెంట్ జాబ్ కన్నా పెద్ద జాబ్ అయితే కాదు ఆయమ్మ జాబ్. తుమ్ముతే ఊసిపోయే జాబ్. నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీ సెట్ అయితారు. తల్లిదండ్రులు లేని పిల్లలు లెక్క ఉండాలి గానీ, డబ్బు లేని పిల్లలు లెక్క ఉండకూడదు. చేస్తే వెస్టేజ్ చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యి చాలా మందికి పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, చుట్టాలని పక్కన చాలా మందిని తీసుకొచ్చిన. చుట్టాల పక్కాలు ఏమన్నారంటే, "ఇలాంటి మస్తుగా చూసినామమ్మా. ఆల్రెడీ నల్గొండ సైడ్ మా మమ్మీ వాళ్ళది. సిటీలోళ్ళు 24 గంటలు ఖాళీగుంటరు. సండే ఖాళీగుంటరమ్మా. సిటీలో వాళ్ళకి జెప్పు ఇక్కడ వాడుకోరని" జెప్పిర్రు. ఇక్కడ వాళ్ళకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఒకటేసారి గొన్నారు. నాకు మళ్ళీ మూడో నెల 10,000 వచ్చినప్పుడు ఏం జేసిర్రంటే, "మేము కొంటేనే ఆయమ్మకు డబ్బులొస్తున్నాయి. సబ్బు పెడితే నల్లగుంది, నూనె పెడితే సప్పగుంది. మాకవసరం లేదని" ఎవ్వరు గూడా మీటింగ్‌లకు రావట్లేదు. టీమ్ తయారు జేయమన్నారు. నాకు 20,000 గావాలంటే టీమ్ తయారు జేయాలి. ఏం జేయాలి? ఎలా జేయాలని మళ్ళీ పాండు సార్ మీటింగ్‌కి రండి మేడం అన్నారు. సార్ ఏం జేయాలి? ఈళ్ళెవ్వరు రానంటుర్రు. ఇదంతా వేస్ట్ అంటుర్రు. సబ్బు పెడితే నల్లగయింది, నూనె పెడితే సప్పగయింది అంటుర్రు. ఇదంతా వేస్ట్. నా వల్ల గూడా నాకు గాదు సార్ అని జెప్పిన. లేదు మేడం మీటింగ్‌లకి రావాలి అన్నారు. మీటింగ్‌లకొచ్చినప్పుడల్లా ఏముంది? వాడుకోవాలి, ఏరే వాళ్ళకి జెప్పాలి. కొత్త పదమైతే ఏది లేదు. ఎన్ని సార్లు రావాలి సార్ అన్నాం. సరే మేడం ఎవ్వరు రావట్లేదు గదా! ఈసారి రండి మీటింగ్‌కన్నారు. ఒక మీటింగ్‌కి పోయినా. ఆ మీటింగ్ బోయినంక ఒక మీటింగ్ అయి కూర్చున్నాక మహాగురువు గారు ఎంఎస్ సార్ ఆ మీటింగ్‌లో ఒకటే జెప్పిర్రు. "పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు సబ్బు పడక మానేలే తల్లి. మేము కొంటేనే ఆయమ్మకు డబ్బులొస్తున్నాయి. ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి. ఆయమ్మ సబ్బు వాడమని ఫిక్స్ అయ్యిర్రు. మీటింగ్‌లకొచ్చింది మీరు, తెలుసుకుంది మీరు, డబ్బు గావాల్సింది మీరు. కడుపు నొప్పులేస్తే గోలి మీరేసుకోవాలి. పక్కింటేసుకుంటే దగ్గదు. వెస్టేజ్‌లో ఎంట బడితే రారు. నిలబడితే వస్తరు. అందరి దగ్గర ఫోన్లున్నాయి. 20,000 ఫోన్లయినా గూడా 5 రోజులు మాట్లాడతావు. ఆరో రోజు ఛార్జింగ్ బెడితేనే నడుస్తది." అవును సార్ అన్నా. 30,000 కట్టైనా, రూ. 1,00,000 కట్టినా పిల్లోడిని స్కూలుకి పంపిస్తే పిల్లోడు రోజెళ్ళాలి. టీచర్ చెప్పింది ఇనాలి. ఇంటికొచ్చి ప్రాక్టీస్ జెయ్యాలి. అలా ఒకటే రోజు జేయాలనా? సంవత్సరం అంతా జేయాలనా అడిగిర్రు. సంవత్సరం అంతా జేయాలన్నా. ఒకటే అండి. సంవత్సరం నిలబడండి వెస్టేజ్‌లో సక్సెస్‌కి షార్ట్ కట్ ఉండవు. బిల్డింగ్ కూలగొట్టాలంటే అరగంట పడతది. కట్టాలంటే సంవత్సరం పడతది. ఇళ్ళ గూడా ఒకటే. నేను అంతకుముందుకి ఏమన్నదంటే పాండు సార్‌తోని నలుగురికి ఇప్పిస్తే ఎంతొస్తాయి? 3 నెలలు చేస్తే ఎంతొస్తాయి అని జెప్పేది. 5,00,000 పెట్టుబడి పెట్టి 3 ఎకరాల పొలమేస్తావు. పొలానికి ఏం జేయాలో అన్నీ జేయాలె. నాటేయాలె, కలుపు తీయాలె, అడుగు పిండి మొత్తం ఏసి కోత కోసి అన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకురావాలి. చేయాల్సినవి మొత్తం జెయ్యాలి. 6 నెలల వరకు వెయిట్ జేయాలి.
మరి ఆడ 5 లక్షల మితి పెరిగిపోతుందని 3 నెలలకి వస్తే వస్తుందా పంట అని అడిగింది. రాదు సార్ అన్న. వెస్టేల ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. కడుపు నొప్పి లేస్తే గోలి మీరే వేసుకోవాలి, పక్కింటి వేసుకుంటే తగ్గదు. ఫోన్ కి ఛార్జింగ్ ఎంత అవసరమో, పిల్లోడికి స్కూల్ కి ఎంత అవసరమో, మీకు కూడా 1,00,000 కావాలంటే పని వెనకాల పరిగెత్తే పైసా మీ వెనకాల ఉరికొస్తది. ముందు పని చేసుకుంటూ పరిగెత్తి సంవత్సరం నిలబడండి. 1,00,000 కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోవాలని చెప్పిండు సారు. ఏం చేయాలి సార్ అంటే మీటింగ్‌కి రమ్మన్నాడు. అదే టైంలో చాలా మంది మీటింగ్‌లకు రమ్మంటే మేము మాకు ఫంక్షన్ ఉంది, అది ఉంది అని ఎన్నో చెప్తారు. అదే టైంలో మమ్మల్ని మార్చింది. ఈరోజు పెద్ద పెద్ద చెక్కులు పెట్టే లీడర్లందరూ మా గ్రేట్ అప్రెంట్ పాండు సారు, శ్రీను సారు, సైదుల్ సారు, వెంకట్ సారు చాలా మంది ఇప్పుడు చెక్కులు పెట్టే సార్‌లందరూ ఒకటే ఒక మీటింగ్ 11 మంది గణపవరం మీటింగ్‌కెళ్ళాం. ఇక్కడ ఎవ్వరు నమ్మట్లేదు. ఏం తెలుసుకోవాలి, ఒక గణపవరం మీటింగ్‌కెళ్ళాం. రూ. 2,000 కిరాయి పెట్టుకొని వెళ్ళాం. ఆ మీటింగ్‌కెళ్ళాక ఆ మీటింగ్‌లో మైండ్ సెట్ చేసుకున్నా. ఇక్కడోళ్ళు ఎవ్వరు కొంటలేరు అనేసరికి అక్కడికెళ్ళేసరికి నా పేరు లలితమ్మ. నేను చదువుకుంది 4 తరగతి. నా వయస్సు 60 సంవత్సరాలు. నాకు 1,30,000 వస్తుందని చెప్పింది ఒక మేడం. 60 సంవత్సరాల ఆమె ఇదే దాంట్లో 1,30,000 తీసుకోగలిగింది. మరి నేనెందుకు తీసుకోవద్దు? మరి వాళ్ళకి టీమ్ ఎలా వచ్చింది నాకేందంటే వాళ్ళకు ఆకలుంది. వాళ్ళు డిసైడ్ అయ్యిర్రు. మీరు డిసైడ్ కాలేదన్నారు. ఆమె మా మేడం మాట్లాడుతుంటే నాకు కోస్తే బ్లడ్ ఎళ్ళినట్టయింది. చేస్తే వెస్టేజే చెయ్యాలి. నాకు 20,000 వచ్చి 3 జనరేషన్ కావాలని ఆ రోజొచ్చి డిసైడ్ అయినా. డిసైడ్ అయ్యి సార్ ఒకటే చెప్పిండు. మీటింగ్‌లో నలుగురిని కూర్చోబెట్టాలంటే 40 మందిని కలవమన్నారు. గుప్పెడు నిండా రూ. 40 బిళ్ళలు పైకేస్తే 4 పడతాయి బొమ్మ అని చెప్పిర్రు. నేను అదొక్కటి నేర్చుకున్నా. పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని ఎవరైతే రాలేదో పక్కకు పెట్టినా. పిచ్చిదానా మేము ఆల్రెడీ పోయొచ్చినాం ఇదంతా వేస్ట్ అన్నారు. ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అయితామని చెప్తుర్రు సార్ వాళ్ళు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు పక్కకు పెట్టినా. చుట్టాలను పక్కకు పెట్టినా. కొన్ని రోజులు ఫంక్షన్‌లు, పబ్బాలు పక్కకు పెట్టినా. ఏదైనా కొన్ని కావాలంటే కొద్దిని వదులుకోవాలి. తెగింపు లేనిది ముగింపు పలకదు. నాకు గావాల్సిన డబ్బు. నాకు గావాల్సిన డబ్బని 6 నెలలు రూపాయి రాకుండా నిలబడ్డా. నిలబడ్డా. 6 నెలలు రూపాయి రాకుండా నిలబడ్డా. 10,000, 16,000, 32, 36 నెలకి పెరుక్కుంటూ పోయి, ఇప్పుడు నాకొక నెలకి రూ. 4,30,287 ఒక నెల జీతం నాకు. స్కూల్‌లో నాకు సంవత్సరం మొత్తం చేస్తే 80,000. 2 సంవత్సరాలు 1,60,000. మరి స్కూల్‌లో ఎన్ని సంవత్సరాల జీతం వెస్టేజ్‌లో నేను ఒకటే నెలకు తీస్తున్నా మీ అందరికి లెక్కలొచ్చు కాబట్టి ఒకసారి లెక్కలేసుకోండి. 6 నెలలు రూపాయి రాకుండా ప్రొడక్ట్ వాడుకున్న ఆరోగ్యం గావాలని. ఏళ్ల తరబడి రూపాయి రాకుండా వాడుతున్నామా లేదా? నేనట్లా నిలబడ్డా. నిలబడ్డాను గాబట్టి 4, 5 సంవత్సరాల జీతం వెస్టేజ్‌లో ఒకటే నెలకు తీసుకుంటున్నా. ఈడ పెద్ద వింత విశేషం ఏందంటే ఏం చేస్తామంటే మనం తెలివి ఉపయోగిస్తాం. ఇలా నేను గూడా కొన్ని రోజులు అట్నే చేసిన. పాండు సార్ ఒకటే చెప్పిండు. మీ తెలివి మొత్తం మూట గట్టి బయట పడేయండి. మీకు 1,00,000 కావాలంటే నేను చెప్పింది చేయమని చెప్పిర్రు. నేను చెప్పింది అంతకుముందుకు ఇద్దరు, ముగ్గురు చెప్పి ఎవరొస్తలేరు అని చెప్పేది. సార్ ఒకటే అన్నాడు. మీకు ఆకలుంటే ఎవ్వరైనా వస్తారు. నువ్వు డిసైడ్ అయితే ఏదైనా వస్తది. అంతకుముందుకు ఎవరైనా మొగుడు పెండ్లం కొట్టుకుంటే కొట్టుకురు అని 40 మందికి చెప్పేది. సబ్బు గురించి నలుగురికే చెప్పేది. ఆ నలుగురికి చెప్పి నలుగురు ఎవ్వరు రాట్లేదని చెప్పేది. అది ఎవరైతే కొట్టుకురో భార్యాభర్త కొట్టుకొని ఏమన్నా అయిపోయినా భర్తకేమైనా భార్య, భార్యకేమైనా భర్త. నా నోటి దురద తప్ప. అలాంటి మానేసిన. అలాంటి మానేసి 7:30 కాంగానే సీరియల్ ఆన్ చేసేది. కార్తీక దీపం. దీప ఏడుస్తే నేనేడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసే డబ్బు. నాకు తెలుసు ఆ విషయం. అందరికి తెలుసు. కానీ సీరియల్ అంటే పిచ్చి. ఆ టైంలో కరెంట్ పోతే మాత్రం పిచ్చి పట్టిపోద్ది. ఇట్లా పోయింది అని మొత్తుకుంటాం. ఆ సీరియల్ మొత్తం పక్కకు పెట్టినా. అదే దీప షూటింగ్ చేస్తుంటే కాలు బెనికినా, చేయి బెనికినా టీవీలలో, ఫోన్లలో మోగుతది. జూమ్‌లో ఉన్న లీడర్‌లనైనా నన్నైనా గూడా ఏ ఏరియాలోనే ఎవరైనా పొడిచి చచ్చిపోయినా మనల్ని ఎవరు అడగరు. అడుగుతారా? అడగరు. ఒకప్పుడు ఏజ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. ఇప్పుడు డబ్బుని బట్టి రెస్పెక్ట్ ఇస్తుర్రు. అదే డబ్బు నాకు గావాలి. చాలా మంది జెప్తారు. నేను గూడా చెప్పిన కొన్ని రోజులు పాండు సార్ కారణాలు. మా ఇంటోళ్ళు వద్దంటుర్రు, వాళ్ళొద్దంటుర్రు, వీళ్ళొద్దంటుర్రు అని. మేడం వాళ్ళొద్దంటుర్రు, ఈళ్ళొద్దంటుర్రు గాదు. మీరు డిసైడ్ అయితే వస్తది. ఎవరు గూడా చేయమని చెప్పరు. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అని జెప్పిర్రు సార్. నాకదొక్కటే గంటుంది. కొప్పున్నామా జడ ఎట్నైనా ఎయ్యొచ్చు. నేను ఎవరైనా చాలా మంది అమ్మలక్కలు ఎవరైనా రావాలంటే ముందు నేను గెలవాలి. నేను గెలవాలని ఒకటే పెట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మీటింగ్. నాకు 2 చేతులున్నాయి గదా! జనాన్ని బస్సులలో, ఆటోలో ఎక్కడ పడితే అక్కడ తెలిసి తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టిన. వచ్చిన వాడిని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టిన, రానోళ్ళని వదిలేసిన. ఎందుకంటే డబ్బు నాకు గావాలి. నాకు గావాలి గాబట్టి అది జేసిన. 1,00,000 రావడానికి నాకు సంవత్సరంన్నర 15 నెలలు పట్టింది. ఇందులో పెద్ద వింత ఏందంటే అదే. చాలా మంది 3 నెలలు, 4 నెలలు జేసి ఓపిక భరించలేక ఎళ్ళిపోతారు. 1,00,000 రా
మా అప్లైన్ పాండు సార్ 6 నెలలకే 1,00,000 కొట్టిండు. ఆయన కంటే గవర్నమెంట్ జాబ్ సర్కిల్ వాళ్ళు ఉంటారు. మరి నాకు సంవత్సరానికైనా రాదా అనుకున్నా. నాకు సంవత్సరానికి కూడా రాలే. 15 నెలలకు వచ్చింది 1,00,000. 15 నెలలకి 1,00,000 వస్తే 4 నెలలకి 14,00,000 సంపాదించిన. 1,00,000 రావడానికి చాలా టైం పట్టింది. 4 నెలలకి 14,00,000 ఎట్లా సంపాదించినంటే, డిసెంబర్ చెక్కు మొన్న వచ్చింది జనవరిలో 3,12,000. జనవరి చెక్కు ఫిబ్రవరిలో వచ్చింది 3,19,000. ఫిబ్రవరి చెక్కు మార్చిలో వచ్చింది 3,78,000. మార్చి చెక్కు మన ఏప్రిల్ వచ్చింది 4,30,000. మరి 4 నెలలది దగ్గర దగ్గర 13, 14 లక్షలు వచ్చింది. మరి అదే నాకు ఇన్ని రోజులు ఆయన నాకు 1,00,000 వస్తలేదని నేను ఆగిపోయి ఉంటే ఇలాంటి అవకాశం వచ్చేదా? జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, సంవత్సరం నిలబడండి. 2 నెలలకు 3 నెలలకు అయితే రావద్దు ఇందులోకి. నేను కూడా 15 నెలలు పాండు సార్ 6 నెలలకు కొట్టినా నేను సంవత్సరానికైనా కొడతా, 2 సంవత్సరాలకైనా కొడతా అని నిలబడ్డాను కాబట్టే 1,00,000 రావడానికి సంవత్సరంన్నర పట్టింది. 4 నెలలనే 14,00,000 సంపాదించిన. ఇందులో ఉన్న మ్యాజిక్ ఏం లేదు. ప్రొడక్ట్ వాడుకోవాలి, మీటింగ్ల టీం హోమ్ మీటింగ్ చేయాలి, మీటింగ్ తీసుకోవాలి, సెమినార్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను మీటింగ్లకు రాకుంటే మొత్తం చేస్తా అని చెప్తారు. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ తెలివి వాళ్ళు ఉపయోగించి మాట్లాడేవారు. నాకేది తెలియదు. మా అప్లైనర్ ఏం చెప్తే అది విన్నా. మా అప్లైనర్ మీటింగ్ రమ్మంటే ఎక్కడా ఎప్పుడు పాండు సార్ ఏం చెప్తే అది విన్నా కాబట్టే పాండు సార్ చెక్ మీకు తెలుసు. నేను కూడా ఎంతో అంత సక్సెస్ అయి చెక్ తీసుకుంటున్నా. ఈ రోజు నేను ఒక నెల ఇంట్లో పడుకున్నా కూడా నెలకి 4,30,000 వస్తాయి. దేవుడు ఏమన్నా పిలిచిపోయినా కూడా మా సార్ ఉన్న రోజులు వస్తాయి. నేను మా సార్ పోయినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. మరి అలాంటి అవకాశం బయట చేసే జాబ్లలో ఉందా మీ అందరికి? నేనేం చేసిన, ఎగ్జామ్ రాసినా, పెట్టుబడి పెట్టినా, 4,30,000 నా చదువు వయసు పెట్టుబడి లేకుండా బయట ఎక్కడన్నా ఇచ్చే అవకాశం ఉందా? మీరు అనుకుండొచ్చు, మీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2, మీకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు. నేనేందంటే నాకు ఆకలి, నాకు కావాలి సక్సెస్, నేను చెయ్యాలి, ఏదైనా నిరూపించుకోవాలి. ఆ రోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు తాడిపత్రి లలితమ్మ పేరు ఎలా అయితే చెప్తుర్రో, ఏదో ఒక పేరు నా ఆంధ్ర తెలంగాణ నా పేరు చెప్పాలని ఆ రోజు డిసైడ్ అయ్యి వచ్చిన నేను. చాలా మంది మీటింగ్లు అమ్మంటే మా ఆయన వద్దంటుండు, మా అత్త వద్దంటూ అందరు వద్దు. మన నన్నైతే పొమ్మనరా, నన్ను కూడా అందరు వద్దన్నారు. ఇప్పుడు నేను గెలిచిన కాబట్టి, నేను చెక్కు పెడుతున్నా కాబట్టి ఇప్పుడు అత్తగారు అమ్మగారు అందరూ ఎండకు పోతున్న జాగ్రత్త అమ్మా, నిమ్మరసం తాగమ్మా, కొబ్బరి బొండం తాగమ్మా అని చెప్తారు. ఎందుకు? గెలిచిన కాబట్టి. దయచేసి అర్థం చేసుకోండి. 3 జనరేషన్. చాలా మంది మా అమ్మ ఉంది, మా నాయన ఉంది, అందరు పెడతారంటారు. బెల్లం లేని ఈగలు ఎవరు ఉండరు. చుట్టాలు పక్కాలు పెడతారా? 1 రోజు 2 రోజులు చూస్తారు, 3వ రోజు మురికి చుట్టం అయిపోతుంది. నేను ఏం చేసింది లేదు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. దాంతో పాటు మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. మా అప్లైనర్ అందరు ఏం చెప్తే నేను అది చేసిన. సక్సెస్ అయిన లీడర్లు ఏం చెప్తే అది చేసిన. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైతే జూమ్ లో లింక్ పంపించి ఇందులో గ్రూప్ లో ఉన్నారో అప్లైనర్ చేయి పట్టుకోండి. సంవత్సరం నిలబడండి. 2 నెలలు 3 నెలలు కాదు, సంవత్సరం నిలబడితే నీ ఫ్యామిలీ 3 తరాలు సెట్ అయినట్టే. ఇప్పుడు ఒక్క రోజు నేను బయట వెళ్ళకున్నా కూడా ఒకటే రోజుకు నాకు 14,333 రూపాయలు పడుతున్నాయి. నేను ఏం చేసిన, ఎగ్జామ్ రాసిన, ఏం చేసిన, షాప్ చేంజ్ చేసిన, లైఫ్ చేంజ్ చేసిన. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పని చేస్తూ ఫలితం కోరండి. పని చేయకుండా ఫలితం కోరితే రాదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, నాకు ఇది చిన్న చిన్న పిల్లల దగ్గర సేవ చేసినందుకు మా దేవుడు సాక్షాత్ మా అప్లైన రూపంలో వచ్చిండు కాబట్టి తరతరాలు మేము రుణపడి ఉంటాము. ఢిల్లీ, చెన్నై, మైసూరు బస్సులలో, రైళ్లలో వెళ్ళినా, ఏనాడన్నా ఫ్లైట్ అసలు ఎక్కుతామన్న ఆశ కూడా తెలియదు. టీవీలలో చూస్తుంటే చేసేదాన్ని. అలాంటి దాన్ని నా టీమ్ తో పాటు థైలాండ్ వెళ్ళి 5 రోజులు 5 స్టార్ హోటల్లో ఉండొచ్చిన త్రూ వెస్టేజ్ ద్వారా. అలాంటి అవకాశం నాకు ఒక్కదానికి లేదు, మీకు కూడా ఉంది. చాలా మంది చిన్న చిన్న దాని కారణాలు చెప్పి ఆగిపోకండి. చాలా మంది నేను నిలబడ్డా, మా ఊర్లో అప్పుడు ఎవరు నిలబడలే. నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజు అర్చన మేడం హౌస్ వైఫ్ 1,36,000 తీసుకుంటుంది ఒక నెలకి. ఆమెకు బస్ ఎక్కితే దిగేదు, ఎక్కితే దిగేది తెలియదు, దిగితే ఎక్కేది తెలియదు. మాటలు కూడా రావు. ఏమని ఈ మధ్య మాట్లాడుతుంది. తనతో పాటు ఇంకో ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం 1,83,000. ఇంకో మేడం మనిష మన ఆల్రెడీ జూమ్ ఇచ్చింది 82,000. మనం నిలబడితే వీళ్ళందరూ వచ్చి, ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు అందరం 5గురం లక్షలు పెట్టి తీసుకుంటున్నాం. అయినా ఊరోళ్ళందరూ వచ్చిరా? రాలే. ఇందులో తినే రాత ఉన్నవాడు మాత్రమే వస్తాడు. పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని పోల్చుకోకండి. దయచేసి నిలబడండి. చాలా మంది కథం ఎక్కడ పడితే అక్కడ ఫంక్షన్ల పబ్బాలకు ఎక్కువ టైం ఇస్తారు. మీటింగ్ అంటే మనకు దావత్ ఉందని చెప్తారు. ఒక్క పూట తినొస్తే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి కడుపులా? తెల్లారి వెళ్ళిపోతది. అదే నువ్వు అక్కడ ఫంక్షన్ పోయే టైం మీటింగ్ లో పెట్టినావనుకో,
ఎవరెవరు లీడర్లు మాట్లాడుతావు ఆ మీటింగ్ కనెక్ట్ అయితే నీ మైండ్ సెట్ చేంజ్ అయితే నీ ఫ్యామిలీ 3 తరాలు సెట్ అవుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్క లీడర్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. 1 ఇయర్ నిలబడండి. మీరు 1 ఇయర్ లో మంచి చెక్కు తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ సార్ రమేష్ రెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అడగగానే మీ టైంని మా టీం కోసం కేటాయించినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కవిత మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. బీబీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరే మాకు ఇన్స్పిరేషన్ మేడం. మిమ్మల్ని చూసే మేము వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ రోజు మా టీం మొత్తానికి మెసేజ్ మీ టెస్ట్ మోని మళ్ళీ ఒకసారి వినడానికి మాకు అవకాశం దొరికింది. ఈ మధ్యలో చాలా కలవడం లేదు కదా, మా టీం కూడా చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని. మాకు మళ్ళీ అవకాశం. మిమ్మల్ని చూసి నా దగ్గరకు వచ్చినప్పుడు మీ చెక్కు 7,000 ఉందని చెప్పారు. ఆ 7,000 మీరు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోలేనని వచ్చినాను ఇందులోకి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చిన నాలాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేస్తున్నారు మేడం. మీరు అనుకున్న గోల్స్, మీ టెస్ట్ మోనీని మాలాంటి వాళ్ళని చాలా మందిని ఇంకా గట్టిగా పని గోల్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. చాలా థ్యాంక్స్ మన టైం ఇచ్చినందుకు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే.